హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్స్ పాలిసెట్ సిరీస్. ఈ వీడియోలో మనం 4th చాప్టర్ ఎలక్ట్రిక్ కరెంట్లో ఉన్న పాలిసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో మిగతా చాప్టర్స్ కోసం, మిగతా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. సో మనం ఒకసారి పాలిసెట్ సిలబస్ చూసుకుంటే దాంట్లో ఫస్ట్ మనం ఫిజిక్స్ చూసుకుంటే ఫిజిక్స్లో మనకి 5 చాప్టర్స్ ఉంటాయి. 5 చాప్టర్స్లో ఆల్రెడీ 3 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయి అండ్ రైట్ నో మనమైతే 4th చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఓకేనా? అండ్ మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ మీరు ఫుల్ చాప్టర్ వీడియోస్ చూడండి, ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. సో అంత కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి అనమాట. సో అవి కంప్లీట్ అయిన తర్వాత ఈ పీవైక్యూస్ బై చాప్టర్ బై చాప్టర్ ఉన్న మనకి ఈ వీడియోస్ మీరు చూసారనుకోండి, పాలిసెట్ సిరీస్ వీడియోస్, సో మీకు ప్రాబ్లమ్స్ చేయడం అలవాటు అవుతుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్? సో తర్వాత మోడల్ పేపర్ ఉంటుంది, తర్వాత ఎగ్జామ్ టిప్స్ ఉంటాయి. అండ్ ఈ ఛానల్లో మనకి 6th నుంచి 12th వరకు ఫుల్ చాప్టర్ వీడియోస్, పాలిసెట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, ఐఐటి, నీట్, సో ఎవ్రీథింగ్ వచ్చేసి మనకి 100% ఫ్రీగా కంటెంట్ అనేది అవైలబుల్గా ఉంది స్టూడెంట్. ఓకేనా? సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ మెజర్డ్ బై అన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ని ఏ ఇన్స్ట్రుమెంట్తో మనం మెజర్ చేస్తాం? సో చూస్తే వోల్ట్మీటర్, యామ్మీటర్, ఓమ్మీటర్, గ్యాలనోమీటర్, ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఈ 4 ఆప్షన్స్లో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ మనం ఏ ఇన్స్ట్రుమెంట్తో ఫైండ్ అవుట్ చేస్తాం? సో ద ఆన్సర్ ఈజ్ వోల్ట్మీటర్ అనమాట స్టూడెంట్స్. కరెంట్ని అయితే కనుక యామ్మీటర్తో మనం మెజర్ చేస్తాం. ఓకేనా స్టూడెంట్స్? సో దాట్స్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్యాల్కులేట్ ద డ్రిఫ్ట్ స్పీడ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ కాపర్ వైర్ క్యారింగ్ ఏ కరెంట్ ఆఫ్ 1 ఆంపియర్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా 10⁻⁶ మీటర్ స్క్వేర్. సో చూస్తే ఇక్కడ మనకు కరెంట్ ఎంత ఇచ్చారంటే 1 ఆంపియర్స్ ఇచ్చారు అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వచ్చేసి 10⁻⁶ మీటర్ స్క్వేర్ ఇచ్చారు. అండ్ అలాగే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి మనకి 8.5 × 10⁻⁻28 ఇచ్చారు స్టూడెంట్స్. ఓకేనా? సో ఈజ్ ద నెంబర్ డెన్సిటీ అనుకోవచ్చు మనం. సో వీళ్ళు ఏమంటున్నారంటే డ్రిఫ్ట్ స్పీడ్ వీడీని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకి డ్రిఫ్ట్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి? విచ్ ఈజ్ ఐ డివైడెడ్ బై స్టూడెంట్స్ ఐ డివైడ్ బై n × q × a అనమాట. ఓకే స్టూడెంట్స్, q అంటే ఏంటి? చార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. చార్జ్ ఈస్ 1.6 × 10⁻⁹. ఓకే స్టూడెంట్స్, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనమాట. ఓకేనా? దట్స్ ఇట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో సబ్స్టిట్యూషన్స్ చేద్దాం. ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్స్ చేసాం అనుకోండి, i అంటే 1 అవుతుంది, ఈ n అంటేనేమో సో ఇక్కడ కింద సబ్స్టిట్యూషన్. సో I is nothing but 1 and what is the value of n? It is 8.5 × 10⁻28. ఇది ప్లస్ స్టూడెంట్స్, ప్రింటింగ్ మిస్టేక్ 8 పడింది, మైనస్ పడింది. అండ్ ఇంటూ q అంటేనేమో 1.6 × 10⁻⁹ అండ్ ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే 10⁻⁶ అనమాట. సో ఇప్పుడు చూస్తే 1 డివైడెడ్ బై ఇక్కడ 10⁻28, 10⁻⁹, 10⁻6 ఇవన్నీ, అలాగే 1/8.5 × 1.6 ఇది మీరు మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ 13.6 × 10 క్యూబ్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్? సో 19 + 6 and 25, 25 నుంచి 28 సపరేట్ చేస్తే 10 క్యూబ్. సో ఇప్పుడు 1/13.6 అంటే 0.07 వస్తుంది ఇంటూ 10⁻⁻³ అనమాట. సో చూడండి ఆప్షన్స్ ఎలా ఇచ్చారో మనకి చూస్తే 0.07 cm/s, 0.07 mm/s, 7 × 10⁻⁵ m/s, లేదంటే 2 and 3 మీన్స్ ఆప్షన్ వి అండ్ ఆప్షన్ సి. సో చూస్తే ఆన్సర్ ఆల్రెడీ మీకు అర్థమైపోయింది, విచ్ ఈజ్ బోత్ 2 and 3 అనమాట. సో 0.07 × 10⁻³ ఇచ్చారు ఇక్కడ, మనకు వచ్చింది మీటర్స్లో. అదే 0 మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఇట్ ఈస్ 0.07 × mm/s అనమాట. లేదు మనకి ఇంకా ఇదే మీటర్స్లో ఈ 0.07ని 7 లాగా రాసుకుంటే ఇంకొక 2 10s యాడ్ అవుతాయి ఇక్కడ, అప్పుడు 10⁻⁵ అవుతుంది. సో 2 ఆన్సర్లు కూడా మనకి కరెక్టే స్టూడెంట్స్. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం, 1 జౌల్ పర్ కూలింగ్, 1 జౌల్ పర్ 1 కూలుంబ్ ఎంత అవుతుంది స్టూడెంట్స్? అది యాంపియరా, ఓమా, వోల్టా, కూలుంబా? చెప్పండి. జౌల్ అంటే ఎనర్జీ బై ఛార్జ్ డివైడ్ చేస్తే ఏం రావచ్చు? కరెంట్ వస్తుందా? లేదు. ఓమ్స్ వస్తాయా? లేదు. వోల్టేజ్ ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ డివైడెడ్ బై ఛార్జ్ కదా స్టూడెంట్స్. సో ఇట్ ఈస్ ద 1 volt. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద క్వాంటిటీ విచ్ హ్యాస్ SI యూనిట్ యాజ్ కూలుంబ్ ఈజ్. సో
ద క్వాంటిటీ విచ్ హ్యాస్ SI యూనిట్ యాజ్ కూలుంబ్ ఈస్. సో ఏ క్వాంటిటీ యొక్క యూనిట్స్ కూలుమ్స్, కరెంట్ యొక్క యూనిట్స్ కూలుమ్సా, కెపాసిటెన్స్ యొక్క యూనిట్స్ కూలుమ్సా, ఛార్జ్ యొక్క యూనిట్స్ కూలుమ్సా, ఆర్ పొటెన్షియల్ యొక్క యూనిట్స్ కూలుమ్సా. సో మనకి తెలుసు విచ్ ఈజ్ నథింగ్ బట్ ఛార్జ్ అనమాట. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క యూనిట్స్ వచ్చేసి మనకి కూలుమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏ ఛార్జ్ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ టు పాయింట్ బి. పాయింట్ ఏ నుంచి ఒక పాయింట్ ఏ నుంచి ఒక పాయింట్ బికి, ఏ అండ్ బి, ఇక్కడ నుంచి ఒక ఛార్జ్ అనేది మూవ్ అయింది అనమాట. ద వర్క్ డన్ టు మూవ్ అండ్ యూనిట్ ఛార్జ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక యూనిట్ ఛార్జ్ని తీసుకువెళ్ళడానికి చేసిన వర్క్ డన్ని మనం ఏమని అంటాము? పొటెన్షియల్ T అని అంటామా, పొటెన్షియల్ అట్ బి అని అంటామా, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటామా, లేదంటే కరెంట్ ఫ్రమ్ ఏ టు బి అని అంటామా? కొంచెం సో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ డెఫినేషన్ తెలిస్తే అర్థమైపోతుంది అనమాట. ఇట్ ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి తీసుకువెళ్ళడానికి మనం చేసే వర్క్ డన్నే దాంట్లో పొటెన్షియల్ డిఫరెన్స్గా మనకి స్టోర్ అయి ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది. సో దట్స్ ఇట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద VI గ్రాఫ్ ఫర్ ఏ మెటల్ కండక్టర్ విల్ బి డాష్ వెన్ ప్రొవైడెడ్ ద టెంపరేచర్ అండ్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ రిమైన్స్ కాన్స్టెంట్. సో చూస్తే కనుక మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో వోల్టేజ్కి కరెంట్కి గ్రాఫ్ డ్రా చేశారు. సో అది ఎట్లా వస్తుంది? సో టెంపరేచర్ కాన్స్టెంటే, మిగతా కండిషన్స్ అన్నీ కాన్స్టెంటే. సో అది స్ట్రైట్ లైన్ వస్తుందా, లేదంటే నాన్ లీనియర్ పెరాబోలా వస్తుందా, కర్వ్డ్ పాత్ వస్తుందా? సో విచ్ గివ్స్ ఏ లీనియర్ అనమాట. లీనియర్ అంటే స్ట్రైట్గా, ఎందుకంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కరెంట్ కదా, V = IR, దాని ప్రకారం దట్స్ ఫైన్. ద ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ డిపెండ్స్ అపాన్. సో కండక్టర్ యొక్క ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? టెంపరేచర్ మీద, నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద, లెంత్ మీద, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద. సో ఒక కండక్టర్ ఉంటే దాని యొక్క రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? సో రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఫార్ములా ఏంటి? ρL/G అనమాట. సో దీంట్లో లెంత్ ఉంది, ఏరియా ఉంది, నేచర్ కూడా ఉంది, అలాగే టెంపరేచర్ మీద కూడా మనకి డిపెండ్ అవుతుంది తెలుసు. సో అన్ని ఆప్షన్స్ కరెక్టే. సో మనకి ABC అండ్ D అనమాట. ఓకే స్టూడెంట్స్, దాట్స్ ఇట్. ద గ్రాఫ్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ X యాక్సిస్ అండ్ కరెంట్ Y యాక్సిస్. సో X యాక్సిస్లో పొటెన్షియల్ డిఫరెన్స్, Y యాక్సిస్లో కరెంట్ అనమాట. ఒక ఐరన్ స్పోక్ టెంపరేచర్ కాన్స్టెంట్గా పెట్టాం. ఈ గ్రాఫ్ ఎలా వస్తుంది? స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు X యాక్సిసా, స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు Y యాక్సిసా, స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజినా, కర్వ్డ్ లైన్. సో ఇదే బిట్ కదా మనకు అంతకుముందు రిపీట్ అయింది, పొటెన్షియల్ డిఫరెన్స్కి కరెంట్కి మధ్య రిలేషన్ ఏంటి అని చెప్పి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ లీనియర్ అండ్ ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ స్టూడెంట్. సో నెక్స్ట్, 2 resistors of values X and X/2 are connected in parallel combination. సో 2 రెసిస్టెన్స్ని ప్యారలల్ కాంబినేషన్లో పెట్టారంట. సో ప్యారలల్ కాంబినేషన్లో ఫార్ములా ఏంటి? RP ఈజ్ ఈక్వల్స్ టు R1R2/R1 + R2. సో X × X/2 డివైడ్ బై X + X/2. X × X/2 అంటే X²/2 డివైడ్ బై X + X/2 అంటే ఇట్ ఈస్ 3X/2. 2 cancel, X will cancel. So finally there is a X in the numerator and there is a 3 in the denominator. So options చూస్తే మీకు వెంటనే ఆన్సర్ స్ట్రైక్ అయిపోతుంది. ఈజ్ నథింగ్ బట్ ఆప్షన్ ఏ అనమాట, విచ్ ఈజ్ X/3 స్టూడెంట్స్. నెక్స్ట్, ఇఫ్ ద లెంత్ అండ్ డయామీటర్ ఆఫ్ ఏ కండక్టర్ బోత్ ఆర్ హాఫ్డ్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ బికమ్స్. సో ఒక కండక్టర్ యొక్క లెంత్ అండ్ డయామీటర్ రెండు కూడా సగం అయిపోయాయి అనమాట. అప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ ఏమవుతుంది? రెసిస్టెన్స్ 4 times అవుతుందా, డబల్ అవుతుందా, చేంజ్ అవ్వదా, హాఫ్ అవుతుందా? సో ఆ రెసిస్టెన్స్ అనేది లెంత్ మీద డిపెండ్ అవుతుంది అండ్ డయామీటర్ విచ్ మీన్స్ రేడియస్ కూడా మీద కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇవి హాఫ్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా రెసిస్టెన్స్ అనేది డబల్ అవుతుంది స్టూడెంట్స్, విల్ బికమ్స్ డబుల్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 resistors ఆర్ కనెక్టెడ్ ఇన్ డాష్ దెన్ సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ 2 resistors. సో 2 resistors ఉన్నాయి. ఈ 2 రెసిస్టర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేయాలా, సిరీస్లో కనెక్ట్ చేయాలా? సో ఎలా కనెక్ట్ చేస్తే రెండిట్లో కూడా ఒకటే కరెంట్ వెళ్తుంది. సో ఎప్పుడైతే వీటిని సిరీస్లో కనెక్ట్ చేసామో దీంట్లో ఏ కరెంట్ వెళ్తుందో దీంట్లో కూడా అదే కరెంట్లో వెళ్తుంది. అలాగే ఉన్న 2 రెసిస్టర్స్ని మనం ప్యారలల్గా కనెక్ట్ చేసామనుకోండి, అప్పుడు డిఫరెంట్ కరెంట్స్ వెళ్తాయి. బట్ 2 రెసిస్టెన్స్ కూడా సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ దగ్గర ఉంటాయి అనమాట. ఒకవేళ మిమ్మల్ని 2 రెసిస్టెన్స్ ఎలా కనెక్ట్ చేయాలి, రెండిట్లో సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి అన్నారనుకో, అప్పుడు ఆప్షన్ వచ్చేసి ప్యారలల్ అనమాట. అలా కాకుండా కరెంట్ సేమ్ ఉండాలంటే సిరీస్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? కరెంట్ సేమ్ ఉండాలి. సో ఇట్ ఈస్ సిరీస్ అనమాట. ఓకే స్టూడెంట్స్. సో నెక్స్ట్,
3 resistors each of value 3 ohms are connected in parallel. సో 3 రెసిస్టెన్స్ని ప్యారలలో కనెక్ట్ చేశారు. ఒక్కొక్క దాని యొక్క రెసిస్టెన్స్ 3 ohms అనమాట. దెన్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈస్, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత? సో మన దగ్గర ఫార్ములా ఉంటుంది 1/R ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఇది వచ్చేసి ప్యారలల్గా రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఫార్ములా. సో 3 ఉన్నప్పుడు అయితే ఇదే ఫార్ములా అనమాట. 2 ఉన్నప్పుడు కూడా ఇదే ఫార్ములా, వాడిని కొంచెం రీమోడల్ చేసి రాసుకున్నాం ఇందడ. సో 1/RP is equals to 1/3 plus 1/3 plus 1/3. సో సింప్లీ 1/3 కామన్ చేస్తే 1 plus 1 plus 1 it is 3 అనమాట. 3 క్యాన్సిల్ అయితే మిగిలేది 1 స్టూడెంట్. దాట్స్ ఇట్. సో చెప్పండి ఆప్షన్ ఎంత? విచ్ ఈజ్ ఆప్షన్ బి అనమాట. దాట్స్ ఇట్. నెక్స్ట్, at constant temperature the ratio of potential difference to current is not constant for the following. సో టెంపరేచర్ కాన్స్టెంట్గా పెట్టాం, అప్పుడు V/I రేషియో ఏదైతే ఉందో ఇది కాన్స్టెంట్ కాదంట, చేంజ్ అయిపోతుందంట. దేనికి? ఐరన్ దగ్గర చేంజ్ అయిపోతుందా, కాపర్ వాడినప్పుడు చేంజ్ అయిపోతుందా, లైట్ ఎమిటింగ్ డయోడ్ వాడినప్పుడు చేంజ్ అవుతుందా, అల్యూమినియం వాడినప్పుడు చేంజ్ అయిపోతుందా? సో ఐరన్ అనేది మనకి కండక్టర్, కాపర్ కండక్టర్, అల్యూమినియం కండక్టర్. బట్ ఈ లైట్ ఎమిటింగ్ డయోడ్ డివైస్ వాడినప్పుడే మనకి ఇది కాన్స్టెంట్గా ఉండదు స్టూడెంట్స్. ఇట్ ఈస్ నాన్ ఓమిక్ కండక్టర్. సో ఒకవేళ మీరు ఛానల్కి కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్కి ఒక షేర్ చేసేయండి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మనమైతే స్టార్ట్ చేసుకుందాం 14th ప్రాబ్లం. ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఏ సర్క్యూట్ ఈస్ 240 volts. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 240 volts. రెసిస్టెన్స్ ఎంత? 60 ohms. ఇప్పుడు కరెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఓమ్స్గా తెలుసు కదా మనకి, V ఈక్వల్స్ టు IR. సో I ఈజ్ ఈక్వల్స్ టు V/R. సో 240 డివైడెడ్ బై 60 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 times, అంతే కదా. 6 4s హౌ మచ్? దట్స్ ఇట్. సో ఆప్షన్ వచ్చేసి డి అనమాట. ఓకేనా? సో నెక్స్ట్, 3 resistors ఆఫ్ రెసిస్టెన్సెస్, 3 రెసిస్టెన్స్ ఉన్నాయి అనమాట. 3 ohms, 4 ohms అండ్ 6 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో 3 రెసిస్టెన్స్ని ప్యారలలో కనెక్ట్ చేశారు. ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్. వీటన్నిటిని ప్యారలలో కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసి ద కాంబినేషన్ ఈస్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ. సో ఒక బ్యాటరీ కనెక్ట్ చేశారు. సో ఆ బ్యాటరీ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమో 8 volts అంట, అండ్ రెసిస్టెన్స్ ఏమో ఒకటి 3, ఒకటి 4, ఒకటి 6 అంట. సో ఇప్పుడు ఈ సర్క్యూట్లో కరెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సర్క్యూట్లో కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా వచ్చేసి V ఈక్వల్స్ టు IRA. మనకి V తెలుసు అండ్ R తెలిస్తే I వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ R వాల్యూ ఎంత? ఇక్కడ ఒకే ఒక్క రెసిస్టెన్స్ ఉంటే మనం R ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ 3 రెసిస్టెన్స్ ప్యారలల్గా ఉన్నాయి. సో వీటన్నిటి వల్ల వచ్చే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసామనుకోండి, సరిపోతుంది అనమాట. ఇప్పుడు 3 రెసిస్టెన్స్ ప్యారలల్గా ఉంటే వాటి యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత? సో R ఎఫెక్టివ్ మనకి ఫార్ములా తెలుసు కదా. సో బ్లూ పెన్ యూజ్ చేద్దాం. 1/R ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ప్లస్ 1/4 ప్లస్ 1/6. సో ఈ మూడిటికి కామన్గా ఉండే, సో 12 is a common factor. So 4 times it will gives 3 times, it will gives 2 times. So 4 plus 2, 6 plus 3 is 9/12. So 9/12 అంటే 3/4. So 1/R is equals to 3/4 అయితే that implies R వాల్యూ ఎంత అవుతుంది స్టూడెంట్స్? ఇట్ ఈస్ 4/3 అనమాట. సో R వాల్యూ వచ్చేసింది. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో I is equals to V/R. Then V is how much? 8 divided by R is how much? 4/3. So 4 into 3 అనమాట. సో 2 3 is 6. సో ఒక్కసారి చూద్దాం మనం, విచ్ ఈజ్ ఆప్షన్ సి అనమాట. ఓకే స్టూడెంట్స్, దాట్స్ ఇట్. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ హ్యావ్ ద రెసిస్టివిటీ ఆఫ్ ద ఆర్డర్. సో వీటిలో ఏ మెటీరియల్స్కి ఈ రెసిస్టివిటీ ఉంటుంది? 10⁻14 to 10⁻16 ohm meters ఉండే రెసిస్టివిటీ ఉండే ఇది ఏ కండక్టర్స్కి ఉంటుందా, సెమీ కండక్టర్స్కి ఉంటుందా, ఇన్సులేటర్స్కి ఉంటుంది? సో విచ్ ఈజ్ ఇన్సులేటర్ స్టూడెంట్స్. ఎందుకంటే చాలా హెవీ రెసిస్టెన్స్ కదా. సో అంత హెవీ రెసిస్టెన్స్ ఉంటే కరెంట్ ఫ్లో అవ్వదు. సో ఇన్సులేటర్స్లో అందుకే మనకి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు అనమాట. వోల్ట్ పర్ యాంపియర్ ఈజ్ కాల్డ్. పైన వోల్ట్, కింద యాంపియర్, పైన పొటెన్షియల్ డిఫరెన్స్, కింద కరెంట్. అదేమవుతుంది? V ఈక్వల్ టు IR, ఓమ్స్లా ఉంది కదా, రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ కూలుంబా, ప్యారడా, ఓమా. సో ఇట్ ఈస్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఓమ్సే కదా. సో ఇట్ ఈస్ ఓమ్స్ అనమాట. That's it. Next, which among the material has greater resistivity at room temperature?
రూమ్ టెంపరేచర్ దగ్గర ఏ మెటీరియల్కి ఎక్కువ రెసిస్టివిటీ ఉంటుంది? ఐరన్కా, గ్లాస్కా, గోల్డ్కా, జెర్మేనియంకా? ఐరన్, గోల్డ్, జెర్మేనియం కొంచెం కొంచెం కండక్టర్స్ మెటీరియల్స్, బట్ గ్లాస్ ఈజ్ ఏ ఇన్సులేటర్. దట్స్ వై ఇట్ ఈస్ హ్యావింగ్ హై resistivity. Next question. A potential difference of 40 volts is maintained across a conductor of resistance 20 ohms at constant temperature. The current passing through it. Same I value find out చేయమంటున్నారు. V by R. V value ఇచ్చారు 40. R value ఇచ్చారు 20. Simply it is 2 now. That's it. Okay students. Verify చేద్దాం. That's it అయిపోయింది. Next. An electric bulb of 360 ohms resistance is connected to a 6 volts battery. Power consumption is, so power అడుగుతున్నారు. సో పవర్కి మనకి ఎన్ని ఫార్ములాలు లేవు, V²/R ఉంది, లేదంటే మనకి ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది అనమాట, I², ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఉంటాయి. సరే ప్రస్తుతానికి ఇది వాడదాం. V² అంటే 6², R అంటే 360, 6² అంటే 6 6 36 divided by 360. How many times? 1/10 అనమాట. 1/10 means 0.1, simply 0.1 అంతే కదా. It will goes 1/10, it is 0.1. So simple question. Next, read the following statement and indicate which law states that there is no accumulation of electric charge at any junction in a electric circuit. సర్క్యూట్ ఉంటే ఏ జంక్షన్ దగ్గర అయినా కానీ మనకి ఛార్జ్ అనేది అక్యుములేట్ అవ్వదు, అంటే ఛార్జ్ అక్కడ స్టోర్ అయ్యి ఉండదు అని చెప్పేది ఎలా? సింపుల్, ఇక్కడ జంక్షన్ లేదు, ఇప్పుడు ఒక జంక్షన్ దగ్గరికి వచ్చే కరెంట్స్ వెళ్ళిపోయే కరెంట్స్ ఈక్వల్ అని చెప్పుకున్నాము మనం, విచ్ ఈస్ కిర్చాఫ్స్ కరెంట్ లా కదా. సో విచ్ ఈస్ కిర్చాఫ్స్ కరెంట్ లా అంటాం, ఆర్ ఫస్ట్ లా అంటాం, ఆర్ దాన్నే జంక్షన్ లా అని అంటాం. ఏదైనా జంక్షన్ దగ్గరికి కొంత కరెంట్ వస్తే అది మళ్ళీ వెళ్ళిపోతుంది, అక్కడ అక్యుములేట్ అవ్వదు. సో విచ్ ఈజ్ ఆప్షన్ ఏ అనమాట. సో 22nd బిట్ వచ్చేసి ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఫ్యూజ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్. సో ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఫ్యూజ్ని మనం ఎలా కనెక్ట్ చేస్తాం? సో న్యూట్రల్ వైర్కి సిరీస్లో కనెక్ట్ చేస్తామా, లైవ్ వైర్కి సిరీస్లో కనెక్ట్ చేస్తామా, న్యూట్రల్ వైర్కి ప్యారలలో కనెక్ట్ చేస్తామా, లేదంటే లైవ్ వైర్కి ప్యారలలో కనెక్ట్ చేస్తాం? సో ఎట్లా మనం కనెక్ట్ చేస్తాం ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఫ్యూజ్ని? సో చూస్తే కనుక న్యూట్రల్ వైర్కి సెల్ఫ్ సిరీస్లో కనెక్ట్ చేస్తే యూజ్ ఏముంటుంది స్టూడెంట్స్? దాంట్లో కరెంటే ఉండదు కదా. సో మనం లైవ్ వైర్కి కట్ చేస్తాం, ఎందుకంటే ఎప్పుడైతే ఫ్యూజ్ బ్లాక్ అయిందో అప్పుడు లైవ్ వైర్లోకి కరెంట్ వెళ్లకుండా ఉంటుంది అనమాట. మన మెయిన్ పర్పస్ ఏంటంటే కరెంట్ కట్ చేసేయాలి ఓవరాల్గా ఏమన్నా ప్రమాదాలు జరిగినప్పుడు. సో లైవ్ వైర్కి కనెక్ట్. అలాగని ఒకవేళ ప్యారలల్ కనెక్ట్ చేస్తే ఫ్యూజ్ పోయినా సరే కరెంట్ వెళ్ళిపోతుంది, అది యూజ్ లేదు, సిరీస్లోనే కనెక్ట్ చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ఎలక్ట్రిసిటీ? సో ఎలక్ట్రిసిటీకి సంబంధించి వీటిలో కరెక్ట్ ఏంటి చెప్పండి స్టూడెంట్స్. సో ఇట్ ఈస్ పవర్కి అండ్ పవర్ యొక్క ఫార్ములా. సో V²/R ఈజ్ ద కరెక్ట్ అనమాట. జస్ట్ ఇప్పుడే మనం ఫార్ములా రాసాం కదా, దాని మీద ప్రాబ్లం కూడా చేసాం. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ స్టూడెంట్. ఒకసారి టీఎస్ పాలసీ ఎట్లా ఇస్తే ఇంకోసారి ఏపీ పాలసీ ఎట్లా ఇస్తారు, లేదంటే ఒకసారి ఏపీఎస్ ఆర్జీసీలు ఇస్తే ఇంకోసారి టీఎస్ ఆర్జీసీలు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, అండ్ పాలిసెట్ అండ్ ఆర్జేసీ, సో ఈ రెండు బోత్ స్టేట్స్కి సంబంధించిన ఈ బోత్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ చేయండి. అవే మనం ఆల్రెడీ ఇస్తున్నాం, ప్రాబ్లం లేదు. ఇంకా ఏమన్నా చూస్తే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా అయిపోతే వీటి ఇంకా బ్యాక్ వెళ్ళిపోండి, ఇంకా ప్రీవియస్ సిరీస్కి వెళ్ళిపోయి అవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీకు సీట్ గ్యారెంటీ అనమాట. ఏ బల్బ్ ఆఫ్ రెసిస్టెన్స్ 200 ohms ఈజ్ కనెక్టెడ్ టు ఏ 10 volts బ్యాటరీ. సో వోల్ట్స్ వచ్చేసేమో 10 అనమాట, సో రెసిస్టెన్స్ వచ్చేసేమో 200 అనమాట. సో ఇప్పుడు ఆ బల్బ్ ఎంత పవర్ని కన్జ్యూమ్ చేసింది అని అడుగుతున్నారు. సో సింపుల్ ఫార్ములా తెలుసు కదా, V²/R. సో 10² అంటే 100, R అంటే 200, సింప్లీ 1/2 అంటే 0.5. సో సింపుల్ నో. సో ఇట్ ఈస్ 0.5 watts. That's it. Verify. Okay students. So next, which of the following is used to prevent damages due to overloading to the household circuit? సో ఓవర్లోడ్ వల్ల డ్యామేజ్ జరగకుండా వీటిలో మనం ఏది వాడతాం ఇంట్లో? స్విచ్చా, ఫ్యూజా, రెసిస్టెన్సా, అన్నీనా? ఇందాడే చెప్పుకున్నాం, దీనికి రిలేట్ అయిన బిట్టే వచ్చింది, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూజ్. సో ఫ్యూజే కదా వాడేది, ఓవర్లోడ్ అయిపోతే ఫ్యూజ్ కొట్టేసింది అంటాం మనం, ఎంసీబీ పడిపోయింది అంటాం మనం. అప్పుడు ఎక్కువ కరెంట్ లోపలికి రాకుండా డ్యామేజ్ చేయకుండా ఫ్యూజ్ వాడతాం.
సో ఇక్కడితో మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిజం చాప్టర్ మీద చూడండి. సో ఫిజిక్స్ సబ్జెక్ట్కి సంబంధించిన 5 చాప్టర్స్లో అది లాస్ట్ చాప్టర్. సో ఆ చాప్టర్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ ఎవ్రీథింగ్ అనేది మనకి ఆ వీడియోలో అవైలబుల్గా ఉంటాయి. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, like the video, share the video, comment below if you have any doubts. All the best for your future PolySet examinations. Keep smiling. Bye bye.